Hi students, welcome to Jaydev Academy. This is Mr. Ravi who teaches English for 20 years. So today ఈ రోజు మనం వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ మనకి 2 రోజుల క్రితము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది కదా. అందులో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఈ జనరల్ ఇంగ్లీష్ చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో అందుకోసం ఇక్కడ మనం కొన్ని మోడల్ పేపర్స్ని మన ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. సో లెట్ us see. ముందుగా మీరు గమనించినట్లయితే ఫస్ట్ 1 to 30 బిట్స్ ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్ అన్నమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మీరు క్వశ్చన్స్ చదవాలి. అలా చదివినట్లయితేనే వాట్ ఈజ్ వాట్ అనేది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు, గెస్ చేయగలుగుతారు. మీరు గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్ ద గ్రామటికల్లీ, హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామటికల్లీ. ఎవరైతే గ్రామర్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్ బాగా త్వరగా ఉంటారో వాళ్ళు మాత్రమే వీటిని గెస్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇంకా వాయిస్ అని, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని, ఇఫ్ క్లాస్, టెన్సెస్ వీటన్నిటి మీద బేస్ చేసుకొని మీకు డిఫరెంట్ మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గా మీరు ఇక్కడ గమనించినట్లయితే టెన్సెస్ బేస్ చేసుకుని క్వశ్చన్ జరిగింది ఇక్కడ. సో మీరు టెన్సెస్ లో సింపుల్ ప్రెజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 4 ఉంటాయి. అలాగే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ వే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే మీరు మొట్టమొదటిగా ప్రజెంట్ లో చూసినట్టయితే ఇక్కడ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. ఇక్కడ సిన్స్, ఫర్ అనేవి ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ మనం ముఖ్యంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే వాడడం జరుగుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినట్టయితే ఇక్కడ ద మేజర్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటాం, లేదంటే V1 ప్లస్ ఇంఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ అ స్ట్రక్చర్. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ఆర్ V1 ప్లస్ ఇంఫార్మ్. మీరు గమనించినట్లయితే ఆ విధంగా ఇక్కడ ఏ ఎగ్జామ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పండి. సిన్స్ అనే దాన్ని ఏమో ఎగ్జాక్ట్ టైం యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ టైం ముందు మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఫర్ అనే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం ముందు యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ రెండు అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఎంతో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఆన్సర్ ఏమొస్తుంది. వీ హావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ అనేది ఇక్కడ టైం 2010 అనేది ఎగ్జాక్ట్ టైం కాబట్టి సిన్స్ అనేది ఇక్కడ వచ్చింది. అందువల్ల మనం ఇక్కడ టెన్స్ ని we అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి we have been living. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం ఇక్కడ గుర్తించవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే ఇక్కడ మీకు చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ అండ్ మీనింగ్స్ పార్ట్, యాంటోనిమ్స్ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామర్ అనేది ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం వొకాబులరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ 1 మార్క్ కి మీకు ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట స్కోరింగ్ లో. సో కాబట్టి వొకాబులరీ సెక్షన్ లో వచ్చేసరికి కొన్ని ఇడియమ్స్ అని ఉండి, ఫ్రేజ్ వర్బ్స్ అని ఉండి, మీనింగ్స్ ఉండి, యాంటోనిమ్స్ ఉండి, స్పెల్లింగ్స్ ఉండి, వీటిని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ పార్ట్. వాట్ ఇస్ అండర్లైన్ పార్ట్? ఫూల్స్ ప్యారడైజ్. ఈ ఫూల్స్ ప్యారడైజ్ అనే దానికి ఇక్కడ చూసినట్లయితే మీరు సెంటెన్స్ చదవాలి. ముందు సెంటెన్స్ వాక్యం చదివిన తర్వాత ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ వన్ షుడ్ బి రియలిస్టిక్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఆల్రెడీ మీకు ఫూల్స్ అంటే తెలుసు కదా. ప్యారడైజ్ అంటే స్వర్గం, ఆపోజిట్ హెల్, నరకం. కానీ ఇక్కడ ఫూల్స్ ప్యారడైజ్ అన్నాడు. ఫూల్స్ అంటే ఎవరు? మూర్ఖులు. మూర్ఖులు ఉండేది ఒక స్వర్గంగా భావిస్తున్నారు. ఎప్పుడు ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ వన్ షుడ్ బి రియలిస్టిక్.
మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే రియలిస్టిక్ గా ఉండడం ప్రయత్నం చేస్తాం, కానీ కొంతమంది రియలిస్టిక్ కన్నా కూడా ఫుల్స్ ప్యారడైజ్ ఉండడానికి ప్రయత్నం చేస్తారన్నాడు. సో రియలిస్టిక్ రాదర్ దాన్ అంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మీరు కంపేర్ చేసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఏ ఫుల్స్ ప్యారడైజ్. సో ఇక్కడ ఫుల్స్ ప్యారడైజ్ దానికి కరెక్ట్ మీనింగ్ మనం ఏం గెస్ చేయగలం ఇక్కడ, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అంబిషియస్ ఆర్ నాయిసీ ఆర్ గ్రేడీ. సో ఇందులో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా, ఫాల్స్. ఫూల్స్ ఎప్పుడు కూడా ఫాల్స్ ముందు, ఫూల్స్ అనే వాళ్ళు ముందుగా రైట్ గెస్ చేస్తారా, ఫూల్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడాను రాంగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నారు కదా. సో వాడు నమ్మిందే రైట్ అంటాడు. కాబట్టి ఇక్కడ మనం అలాంటి వాళ్ళు ఏమంటాం, దే ఆర్ లివింగ్ ఇన్ ద ఫూల్స్ ప్యారడైజ్ అంటాం, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద మోర్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. అన్ని కూడా రాంగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నారు అంట. అందువలన వాళ్ళు మనం ఏమంటాం, దే ఆర్ లివింగ్ ఇన్ ద ఫూల్స్ ప్యారడైజ్. ఓకే, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూసినట్టే, చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ప్లే టు ద గ్యాలరీ. సో హియర్ ప్లే టు ద గ్యాలరీ అనేది ఒక ఇడియం, ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. సో కాంబినేషన్ ఆఫ్ ద టు ఇన్ఫినిట్, ప్రిపోజిషన్, బికమ్ అనేది వెర్బ్, పాపులర్ అనేది ఒక అడ్వర్బ్. ఇలాగా కొన్ని వర్డ్స్ పదాల కలయిక, నౌన్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఒకసారి వెర్బ్ ఫామ్ తో పాటు ప్రిపోజిషన్ ఇస్తూ ఉంటాడు. సో బ్రింగ్ సోషల్ రిఫార్మ్స్ అన్నాడు, టు బి డిసానెస్ట్ అన్నాడు, అపీల్ టు పాపులర్ టేస్ట్ అన్నాడు. సో ఇక్కడ ప్లే టు ద గ్యాలరీ, గ్యాలరీలో ఏముంటాయని, ద ఫేమస్ పిక్చర్స్. మనం ఇప్పుడు కూడా గ్యాలరీలో ఫేమస్ వీడియోస్ అండ్ ఫోటోస్ మనం సేవ్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్రజెంట్ డేస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ద పొలిటీషియన్స్ పార్టీస్ టుడే లవ్ టు ప్లే ద గ్యాలరీ. లవ్ టు ప్లే ద గ్యాలరీ మీన్స్ టు బికమ్ పాపులర్. నౌడేస్ ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ ఏ పాపులర్ అని మనం ఇక్కడ గుర్తించవచ్చు. సో ద ఆప్షన్ ఈస్ 2. ఆప్షన్ ఈస్ 2 అనేది మనం ఇక్కడ రైట్ ఆన్సర్ గా గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ ద ఫోర్త్ క్వశ్చన్ గమనించినట్లయితే, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. సో బిట్స్ అండ్ స్టార్స్ అన్నాడు ఇక్కడ. బిట్స్ అండ్ స్టార్స్ అంటే ఇక్కడ ఏంది, యాక్చువల్లీ ఇఫ్ యూ స్టడీ బై బిట్స్ అండ్ స్టార్స్ you can never achieve your goal. మనం కష్టపడి చదివితే మనం అనుకున్న గోల్ సాధిస్తామా, లేదంటే కష్టపడకుండా చదవకపోతే మనం అనుకున్న గోల్ ని అచీవ్ చేయలేమా, చెప్పండి ఇక్కడ. సో రెగ్యులర్లీ, ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ క్యాన్ నెవర్ అచీవ్ యువర్ గోల్, రైట్ ఇది. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ కాంట్ యూ అచీవ్ యువర్ గోల్. ఇఫ్ యూ స్టడీ ఎమోషనల్లీ కాంట్ యూ అచీవ్ యువర్ గోల్. ఇఫ్ యూ స్టడీ సీరియస్లీ కాంట్ యూ అచీవ్ యువర్ గోల్. మనం కనుక కరెక్ట్ గా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మనం అనుకున్న విజయాన్ని, అనుకున్న గమ్యాన్ని సాధిస్తామా లేదా, చేద్దాం లేదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ బిట్స్ అండ్ స్టార్స్ అనే దానికి ఆపోజిట్ నెవర్ అనే ఒక వర్డ్ ఉంది ఇక్కడ. సో నెవర్ అనే ఒక వర్డ్ ఉంది కాబట్టి మనం ఇది నెవర్ అనేది నెగిటివ్ సెన్స్. మనం ఎప్పుడు పొందలేమంటున్నాడు ఇక్కడ, రెగ్యులర్లీనా, సీరియస్లీనా, ఎమోషనల్లీనా, ఇన్కన్సిస్టెంట్లీ. కన్సిస్టెంట్లీ అని కంటిన్యూస్ ఎఫర్ట్, ఇన్కన్సిస్టెంట్ అంటే ఆపోజిట్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఇన్కన్సిస్టెంట్ అనేది మనం రైట్ ఆప్షన్ గుర్తించవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ స్టడీ ఇన్కన్సిస్టెంట్లీ, పర్ఫెక్ట్ గా చదవలేకపోయినట్లయితే యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ గోల్. మనం అనుకున్న సాధించాలంటే ఏం చేయాలి, సీరియస్ గా చదవాలి, కష్టపడి చదవాలి, ఎమోషనల్ చదవాలి, అన్ని ఉపయోగించాలి. కానీ ఇన్కన్సిస్టెంట్ అనేది ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇస్తున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు కేర్లెస్ గా చదువుతావో అప్పుడు అనుకున్న గోల్ మనం సాధించలేము అని దాని యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే, చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. చూడండి ఇక్కడ, the novice teacher finds it difficult to the naughty boys in the class. So put on, put up, put off, put out. సో ఇక్కడ ఎవరైతే ద నాయిసీ పీపుల్ ఉంటారు, సో ద నాయిసీ టీచర్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు ద పుట్ అప్ విత్ ద నాటీ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ ఎవరైతే నాటీ బాయ్స్ అంటే అల్లరి పిల్లలు మనం క్లాస్ లో కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ పుట్ ఆన్ అంటే వేర్, ధరించడం. పుట్ అప్ విత్ అంటే వాళ్ళతో కలిగి ఉండడం. పుట్ ఆఫ్ అంటే రిమూవ్. పుట్ అవుట్ అంటే త్రో అవుట్. సో ఇక్కడ ఏది ఇక్కడ కరెక్ట్, the novice teacher finds it difficult to put up with the naughty boys. Naughty boys అని తెలుసు కదా, naughty means allari. So who makes noise always. So this is a right option. Okay, coming to next sixth bit.
అంతవరకు మనం మొట్టమొదటిగా 5 బిట్స్ చూడడం జరిగింది. అందులో ఒకటి టెన్స్ ఫామ్ గురించి, ఒకటి 4 మీనింగ్స్ వచ్చేసరికి 4 కూడా మీనింగ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రేజల్ వెర్బ్స్ మీద. సో ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ డేస్ మనం ఫ్రేజల్ వెర్బ్స్ గురించి ఇంకా ఎక్కువగా మనం నేర్చుకుందాం. సో 6th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఇది కూడా సేమ్ ఫ్రేజల్ వెర్బ్స్ మీద ఇచ్చాడు ఎక్కువగా. సో క్రికెట్ మ్యాచ్ వాస్ డాష్ టు హెవీ రెయిన్ అన్నాడు. సో ఏమైంది ఇక్కడ క్రికెట్ మ్యాచ్ వాజ్ అనేది కాల్డ్ ఆఫ్, కాల్డ్ ఎట్, కాల్డ్ ఇన్. సో CALLED కాల్డ్ ఆఫ్, CALLED కాల్డ్ ఆఫ్, కాల్డ్ ఎట్, కాల్డ్ ఇన్. సో ఇక్కడ మీరు ఈ మీనింగ్స్ తెలుసున్నట్లయితే కరెక్ట్ గా మనం గెస్ చేయగలం. ఇక్కడ ద క్రికెట్ మ్యాచ్ వాజ్ డాష్ డ్యూ టు ద హెవీ రెయిన్. అక్కడ వర్షం పడుతుంటే మనకు మ్యాచ్ జరిగేందుకు అవకాశం ఉంటుందా? దేర్ ఇస్ నో ఛాన్స్. సో అంటే అక్కడ ఏంటి అర్థం? క్యాన్సర్ రావాలి మనకి. క్యాన్సర్ తెలియాలంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫ్రేజల్ వెర్బ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కాల్డ్ ఆఫ్ అనే దానికి అర్థం ఏంటి? కాల్డ్ ఆఫ్ అనగా క్యాన్సర్ అని అర్థం. కాల్డ్ ఆఫ్ అనేది దిస్ అనదర్ వర్డ్, దిస్ ఇస్ ప్లేస్ అంటే కాల్డ్ ఎట్ ప్లేస్, పర్టికులర్ ప్లేస్. ఇది దిస్ వన్ ఆల్సో ఇండికేట్స్ ప్లేస్. బట్ ఇక్కడ గేమ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. సో డ్యూ టు ద హెవీ రెయిన్, ఇది ఎప్పుడైతే డ్యూ అనేది ఉందో రీజన్, డ్యూ టు ద హెవీ రెయిన్ ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్. కాల్డ్ ఆఫ్ మీన్స్ వాట్? క్యాన్సిల్. సో మ్యాచ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అలాగే 7th క్వశ్చన్ చూసినట్టయితే చూస్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్స్ అన్నాడు. నథింగ్ ఆన్ ద ఎర్త్ క్యాన్ డాష్ ద లాస్ ఆఫ్ ఏ చైల్డ్. మేక్అవుట్, మేకప్ ఫర్, మేక్ ఓవర్, మేకప్. మనం ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ లాస్ ఆఫ్ ఏ చైల్డ్, ద నథింగ్ ఆన్ ద ఎర్త్ క్యాన్ ద లాస్ ఆఫ్ ఏ చైల్డ్. ఎవరైతే ఇక్కడ బాబు పిల్లవాడు చనిపోవడం జరిగింది. సో ఎవరైనా అతను తిరిగి మళ్ళీ తీసుకురాగలం చనిపోయిన వ్యక్తిని? నో, నోబడీ క్యాన్ మేకప్. మేక్ ఓవర్ అంటే తయారు చేయడం, మేకప్ అంటే బ్రింగ్ బ్యాక్, మేకప్ ఫర్ అంటే సో దిస్ వాస్ సేమ్ రిలేటెడ్ బట్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్. సో మేక్అవుట్ క్లియర్, మేక్అవుట్ మీన్స్ క్లియర్. సో ఇక్కడ మనం వచ్చేసరికి ద లాస్ ఆఫ్ ద చైల్డ్, ఏదైతే ఒక వస్తువు, ఒక ప్రాపర్టీ, ఒక పర్సన్ మనం తిరిగి రీటైన్, రీస్టోర్ ఆర్ బ్రింగ్ బ్యాక్ అంటాం. మేకప్ అనేది చేయగలం మనం, బ్రింగ్ బ్యాక్ తీసుకురాగలం చనిపోయిన వ్యక్తిని. మేకప్ మీన్స్ బ్రింగ్ బ్యాక్. సో మీరు గమనించినట్టయితే ఎవరైతే లాస్ ఆఫ్ ద చైల్డ్ పోయాడు, ఒక వర్షం వల్ల కానీ, తుఫాన్ వల్ల కానీ, లేదంటే ఒక ప్రమాద యాక్సిడెంట్ వల్ల కానీ చనిపోయిన బాబుని మనం తిరిగి రాగలమా? సో అప్పుడు మనం జనరల్ గా చెప్పే పాయింట్, నో వన్ ఆన్ దిస్ ఎయిర్, నథింగ్ ఆన్ ద ఎయిర్ కెన్ మేకప్ ద లాస్ ఆఫ్ ఎ చైల్డ్. ఆ బిడ్డకు కలిగిన నష్టాన్ని ఎవరు కూడా పూర్తి చేయలేరు అని చెప్తాడు. సో చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇప్పటి వరకు మీరు చెప్పిన కూడా మనం ఫ్రేజల్ వెర్బ్స్. సో మెయిన్ గ్రామర్ టాపిక్ వస్తున్నా కూడా వాయిస్ బేస్ చేసుకున్నట్టు అమ్మా. వాయిస్ అనగా ఏంటి? పాసివ్ ఫార్మ్. ఇక్కడ వాయిస్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ వాయిస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాయిస్ అంటే తెలియాలి. వాట్ ఈస్ మెన్ బై వాయిస్? వాయిస్ అనగా ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంట, ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాయిస్ లో 2 రకాలు ఉంటాయి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. సో ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది, దానికి మనం పాసివ్ ఫామ్ ని కనుక్కోవాలి. ఇక్కడ ఇది స్టేట్మెంట్, ద వర్కర్స్ ఆర్ పెయింటింగ్ ద హౌస్, ద వర్కర్స్ ఆర్ పెయింటింగ్ ద హౌస్. ఆర్ పెయింటింగ్ అనేది ఏ టెన్స్? ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఏ టెన్స్ వచ్చినప్పుడు కూడాను ఇక్కడ కొన్ని బీ ఫార్మ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీయింగ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. బీయింగ్ అనే దాన్ని, బీన్ అనే వాటిని మనం ఇక్కడ ఓన్లీ వాయిస్ లోనే చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బీయింగ్ అనేది మనం ఎప్పుడు ఇచ్చేయగలం? కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది. బీన్ అనే దాన్ని పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే బీ ఫామ్ ని వచ్చేసరికి ఫ్యూచర్ టెన్స్ లో మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో టెన్సెస్ వాయిస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ చేయాల్సి అయితే, ఎస్పెషల్లీ వాయిస్ మాత్రమే బీయింగ్, బీన్ అని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అనమాట, హిడెన్ హెల్పింగ్ వర్బ్స్. రెగ్యులర్ గ్రామర్ లో మనకు రావు, కానీ ఓన్లీ ఇక్కడ వాయిస్ యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మాత్రమే ఇక్కడ ఈ టెన్సెస్ మనం ఫాలో. ఎయిదర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీయింగ్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీన్ అనే పదాన్ని కొత్తగా హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ మధ్యలో యూజ్ చేయాలి ఇక్కడ. అలాగే బీ అనే పదాన్ని కూడా ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేస్తుంటాం.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏ టెన్స్ లో ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ లో వచ్చే బి ఫార్మ్స్ ఏమొస్తాయి ఇక్కడ ఈస్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్డ్స్ మనం చూస్తాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏం కావాలి ప్రెజెంట్ బి ఫార్మ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది ఏ టెన్స్ గమనించాలి. గమనించినప్పుడు ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యేటువంటి పదాలు బీయింగ్, బీనా, బియా అనేది మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. చదివి ఉన్నట్లయితే మీకు గుర్తుంటది. ఒకసారి లేని వాళ్ళు గుర్తు చేసుకోండి, నోట్ చేసుకోండి. కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు బీయింగ్ అనే పదాన్ని ఇచ్చేస్తాం. పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు బీన్ అనే పదాన్ని మధ్యలో ఇచ్చేసుకోవాలి. ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు బి అనే పదాన్ని యూజ్ చేయాలి. వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ద వర్కర్స్ ఆర్ పెయింటింగ్ ద హౌస్, మనం ఏం చేస్తాం జనరల్లీ ఇన్వర్స్ అంటారు. వాయిస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం యాక్టివ్ వాయిస్ ఇలా ఉన్నప్పుడు పాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇక్కడ దాన్ని ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం న్యూ సబ్జెక్ట్ గా రాయాలి. న్యూ సబ్జెక్ట్ గా రాస్తాం. ఆ తర్వాత ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్ ఉంది ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకుందాం ఇక్కడ ద హౌస్. ద హౌస్ అనేది ఇక్కడ ఏ టెన్స్ ఇది ప్రెజెంట్ ఉంది కాబట్టి ప్రెజెంట్ బి ఫార్మ్. హౌస్ అనేది సింగులర్ నెంబర్ కదా. సో ఏమొస్తుంది ఇక్కడ ఈజ్ అనేది యాప్ట్ గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ V3 ఫార్మ్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ మనం అప్లై చేసి ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే యాక్టివ్ లో సబ్జెక్ట్ ఉందో దాన్ని ఆబ్జెక్ట్ గా మార్చుకుంటాం. ద వర్కర్స్ ఏమవుతారు ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద పాసివ్ వాయిస్ గా మారిపోతుంది. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ఫార్మ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ తర్వాత బై అండ్ ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నట్లయితే మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇక్కడ చెప్పండి ఇక్కడ ద హౌస్ వాస్ పెయింటెడ్ బై ద వర్కర్స్. ద హౌస్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ బై ద వర్కర్స్. ద హౌస్ వాస్ బీయింగ్ పెయింటెడ్ బై ద వర్కర్స్ ఆర్ హౌస్ ఈస్ పెయింటెడ్ బై ద వర్కర్స్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ అనేది చూసుకోవాలి. అండ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనం ప్రెజెంట్ బి ఫార్మ్స్ ఏమొస్తుందో ఈజ్ అనేది ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మాత్రం మీరు దీన్ని కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారు. హౌస్ ఆబ్జెక్ట్ కాస్త న్యూ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వెర్బ్ గెస్ చేసాం, బీయింగ్ అనేది కొత్తగా యాడ్ అయింది, ఆ తర్వాత వెర్బ్ 1 పెయింట్ అనేటువంటిది వెర్బ్ 3 గా పెయింటెడ్ గా మారిపోయింది. సో ఆన్సర్ ఈస్ 2. ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్లాస్ ఇంకా ఎక్కువగా బ్రీఫ్ గా వాయిస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సేమ్ Joe was driving the car so fast that it skid on the road. ఇక్కడ మీరు గమనించాలి Joe was driving. ఏ టెన్స్ ఇది ఇందా చెప్పినట్లుగా మీకు కంటిన్యూస్ టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఏం రావాలి ఇక్కడ బీయింగ్ అనేదాన్ని మనం చూసుకోవాలి. అలాగే టెన్స్ ఏ టెన్స్ అది పాస్ట్ కంటిన్యూస్. ఏ టెన్స్ అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ముఖ్యమైన వెపన్ ఏంటి ఇక్కడ బీయింగ్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది జో వాస్ డ్రైవింగ్ ద కార్ కాబట్టి కార్ అనేది సింగులర్ ఆఫ్ లో చూసుకోవాలి. కార్ అనేది సింగులర్ నెంబర్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి పాస్ట్ బి ఫార్మ్స్. ఇందాక ప్రెజెంట్ టెన్స్ లో ఇచ్చాడు ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడేమో పాస్ట్ కంటిన్యూస్ అడిగాడు ఇక్కడ. సో పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి హెల్పింగ్ వెర్బ్స్ వాస్ ఆర్ వర్. సో వాజ్ ఆర్ వర్ ఈ రెండిట్లో మనం ఏమి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ కి ఇది ప్లూరల్స్ ముందు తర్వాత ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాట్ ఇస్ ఆన్సర్ వాజ్ అనేది ఉండాలి ఆఫ్టర్ ద కార్ వాజ్. కార్ వాజ్ తర్వాత ఏం రావాలి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ యాక్షన్ కాబట్టి బీయింగ్. ఎక్కడ చూడండి బీయింగ్ ద కార్ వాజ్ బీయింగ్. ఆఫ్టర్ దట్ V3 ఫార్మ్ ద కార్ వాజ్ బీయింగ్ డ్రైవెన్ బై జో. ఎలా నడపడింది so fast. The car was driven so fast that it skid on the ఇది అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దాని యాజ్ ఇట్ ఈస్ గాని అక్కడ మనం రాయవచ్చు నో ప్రాబ్లం. మనకు కావాల్సిందంటే మెయిన్ థింగ్ దిస్ ఇస్ అ ఫార్మేషన్ జో వాజ్ బీయింగ్ డ్రైవెన్. సో ఇది ఉన్నట్లయితే దాని కరెక్ట్ ఆన్సర్ గా మనం గుర్తించవచ్చు. ఓకే అర్థమైంది అనుకుంటాను. సో ఆ విధంగా ఆప్షన్ మీరు 4th వన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి వెర్బ్ ఫార్మ్స్. సో 2 క్వశ్చన్లు ఇచ్చాడు వాయిస్ నుంచి, అది ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ లో. సో ప్రెజెంట్ కంటిన్యూస్ గానీ పాస్ట్ కంటిన్యూస్ గానీ వచ్చినప్పుడు అక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ బీయింగ్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే
పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ గానీ పాస్ట్ పర్ఫెక్ట్ గానీ ఇచ్చినప్పుడు బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు బి అనేటువంటి బి ఫామ్ అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us see the verbs. ఇక్కడ వచ్చినట్టుగా 10th క్వశ్చన్ లో వెర్బ్ ఫార్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమిటి జరిగింది? ఇక్కడ సో ఇక్కడ మనకి వెర్బ్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ వెర్బ్ ఫార్మ్స్ మీరు చూసినట్టయితే టెన్సెస్ ఇవి కూడా బేస్డ్ ఆన్ ద టెన్సెస్. జాన్ డాష్ టీవీ when the doorbell rang. సో హియర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. నేను ఒక పని చేస్తున్నాను, ఇంతలో ఒకరు బెల్ కొట్టారు, డోర్ బెల్. సో అంటే ఇక్కడ నేను ఒక యాక్షన్ జరుగుతూ ఉంది కదా, సో పని ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు అది ఏ టెన్స్ ఇచ్చేసుకుని అక్కడ యామ్ వాచింగ్ జాన్ యామ్ అంటావా? అనలేం కదా, జాన్ ఈజ్ అంటాం. జాన్ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఆప్షన్ లేదు. సో జాన్ ఈజ్ వాచింగ్ అంటాం, కానీ ఇక్కడ లేదు కదా. సో ఏం చేస్తాను? పాస్ట్ కంటిన్యూస్ వస్తాం. జాన్ వాజ్ వాచింగ్ టీవీ. ఇప్పుడు when the doorbell rang. When the doorbell rang, here John was watching the TV. So option 2 is the right answer. John was watching. బయట ఎవరు డోర్ కొట్టారు, ఈ లోపల ఎవరు ఉన్నారు? జాన్ ఏం చేస్తున్నాడు? అక్కడ తను పని చేస్తూ ఉన్నాడు అనమాట. చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్ కింద తీసుకోవాలి మనం. కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఇక్కడ వాజ్ వాచింగ్ అనేది మనం రైట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. అలాగే చూస్ ద కరెక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. నెక్స్ట్ వన్ చూడండి, 11th క్వశ్చన్ చూసినట్లయితే no one is allowed. No one is allowed to. To infinite వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఇచ్చేసుకోవాలి. వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే ఏమొస్తుంది? ఫెల్లా, ఫాలా, ఫెల్డా, ఫాలెన్. ఈ నాలుగిట్లో ఏది వెర్బ్ యొక్క మొదటి రూపం చెప్పండి? ఫెల్లా, ఫాలా, ఫెల్డా, ఫాల్. ఫాల్ అనేది V1 గా మనం ఇచ్చేసుకుంటాం కాబట్టి ఆప్షన్ 2 is the right answer. ఆప్షన్ 2 is the right answer. ఓకే. ఓకే, వెర్బ్ ఫార్మ్స్ 2 వాయిస్ నుంచి 2 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, వెర్బ్ ఫార్మ్స్ నుంచి 2 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సెంటెన్సెస్ జంబుల్డ్ సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ ఒక సెంటెన్స్ డిజార్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జంబుల్డ్ సెంటెన్స్ మనం ఏం చేయాలంటే కరెక్ట్ ఆర్డర్ లో మనం గెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ని 5 ఫార్మ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్డర్ లో ఉన్నాయి అనుకుంటారు మీరు. చూడండి, ఇన్ ఇండియా ఆర్ట్ ఫార్మ్ ఎస్టాబ్లిష్ యాన్షియెంట్ స్ట్రీట్ థియేటర్ ఈజ్ ఏ వెల్. ఇప్పుడు వరకు మరి పాసివ్ వాయిస్ చూసినట్టయితే కొన్ని సెంటెన్స్ ఇచ్చారు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అక్కడ? సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడాను సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఆ తర్వాత అదర్స్, ఇంకేదైనా కూడా మనకి అక్కడ మనం రాసుకోవచ్చు. అదర్స్ అంటాడు. సబ్జెక్ట్, వెర్బ్ తర్వాత అదర్స్ అనే దాన్ని పక్కన పెట్టుకుంటాం. సో మన సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలి ముందు, ఆర్డర్ ఫార్మాట్ ఆఫ్ ద సెంటెన్స్. అది తెలిసినట్లయితేనే మనం ఇక్కడ కరెక్ట్ గా వీటిని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఫస్ట్ వన్ చెప్పండి, ఇక్కడ వాట్ ఇస్ ద సబ్జెక్ట్ పార్ట్? సబ్జెక్ట్ పార్ట్ ఏమై ఉంటుంది అంటారు? ఇన్ ఇండియా అంటామా? స్ట్రీట్ థియేటర్ అనుకోవచ్చా? ఆర్ట్ ఫామ్ అనుకోవచ్చా? కరెక్ట్ గా గెస్ చేయండి. ఇక్కడ ఇన్ ఇండియా ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియెంట్ ఆర్ట్ ఫామ్ స్ట్రీట్ థియేటర్ అంటారా? లేదు, ఆర్ట్ ఫామ్ ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియెంట్ స్ట్రీట్ థియేటర్ అంటామా? చెప్పండి, ఎలా చెప్పొచ్చు మీరు ఇక్కడ? సో ఇక్కడ మనం స్ట్రీట్ థియేటర్ అనే దాన్ని ఫస్ట్ సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఆ స్ట్రీట్ థియేటర్ ఈజ్ ఏ స్ట్రీట్ థియేటర్ అనేది ఎక్కడ ఉందంటది? ఇన్ ఇండియా. స్ట్రీట్ థియేటర్ అనేది ఎక్కడ ఉందమ్మా? ఇన్ ఇండియా. దీన్ని మనం సెకండ్ ఆప్షన్ గా తీసుకున్నాం. ఓకే, తర్వాత స్ట్రీట్ థియేటర్ ఇన్ ఇండియా ఎలాంటిది? ఎలా ఉంది? ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియెంట్ ఆర్ట్ ఫామ్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏ రావాలి? 4th వన్. సెకండ్ ఆప్షన్ ఏ రావాలి? ఫస్ట్ వన్. 4 1. తర్వాత థర్డ్ ఆప్షన్ ఏ వచ్చింది? ఈజ్ ఏ వెల్ అన్నాడు. సో 5 1. 5th వన్ ఇది. తర్వాత 4th పాయింట్ వచ్చింది వర్డ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఆప్షన్ 3. ఆ తర్వాత లాస్ట్ ఆర్ట్ ఫామ్ అనేది సెకండ్ ఆప్షన్. సో దిస్ ద 5th ఆప్షన్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈస్ 3rd వన్. ఈ విధంగా మనం సెంటెన్స్ ని ఒక ఆర్డర్ లో గెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలంటే సెంటెన్స్ ఫార్మాట్ తెలియాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ గానీ ఫార్మాట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్.
మీరు తెలుగులో గమనించినట్లయితే ఇది ఇంగ్లీష్ ఫార్మాట్. తెలుగులో మనం చూసినట్లయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు అండ్ వెర్బ్ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ వచ్చేసరికి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్లస్ అదర్స్, ఏదైనా కూడా అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది చెప్పుకుంటాం. ఇక్కడ మనకు వచ్చేసరికి స్ట్రీట్ థియేటర్ ఇన్ ఇండియా దాని గురించి చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నది? స్ట్రీట్ థియేటర్ ఇన్ ఇండియా ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్సెంట్, అంటే ఇప్పుడు పూర్వకాలంలోనే ఒక రూపొందించిన ఆర్ట్ అన్నమాట, కళ, పూర్వకాలంలో రూపొందించిన కళ అని అర్థం. సో మీరు ఇలా మీనింగ్ఫుల్ గా దాన్ని డివైడ్ చేసుకున్నట్లయితే సెంటెన్స్ ఫార్మేట్ తీసుకున్నట్లయితేనే కరెక్ట్ ఆన్సర్ మనం చేయగలం. చూడండి సెకండ్ 13th వన్, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఆన్ సీయింగ్ అన్నాడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ టైం, ఫస్ట్ టైం అన్నాడు, థర్డ్ పార్ట్ వచ్చేసరికి హరీ థింక్ అన్నాడు, ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి వాట్ డిడ్ అన్నాడు, ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి కోబ్రా ఫర్ ద అన్నాడు. సో కమ్ ఆన్ గెస్ ఇట్, విచ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ సెంటెన్స్ చెప్పాలి మీరు. ఆన్ సీయింగ్ వస్తుందా? నో ఛాన్స్. ఆన్ సీయింగ్ అనేది వెర్బ్ ఫామ్ మధ్యలో రావాలి, ఫస్ట్ టైం అనేది ఆబ్జెక్ట్ లాస్ట్ లో రావాలి. మరి హరి ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నాడు, పర్సన్ ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. హరి థింక్ కోబ్రా ఫర్ ద వాట్ డిడ్ అంటావా? సో ఎలా, హౌ కెన్ వి గెస్? ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ మార్క్ ఉంది, మీరు గమనించలేదు. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చనింగ్ వర్డ్స్ తో స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వర్డ్ లో ఒక పార్ట్ లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఇది క్వశ్చన్. ఇందా చూసినట్లయితే సెంటెన్స్. సో సెంటెన్స్ ఇక్కడ ఏం కావాలి? సబ్జెక్ట్ కావాలి. మరి ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్టు ఏం కావాలి? ఇక్కడ క్వశ్చన్స్ అనే వాటికి ఫస్ట్ WH వర్డ్స్ రావాలి. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఆ తర్వాత గమనించినట్లయితే సబ్జెక్ట్ రావాలి. ఆ తర్వాత మెయిన్ వెర్బ్. ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్ లో ఆఫ్టర్ WH వర్డ్స్ హెల్పింగ్ వెర్బ్ కనుక V2 ఫామ్ ఉన్నట్లయితే మెయిన్ వెర్బ్ అనేది V1 ఫామ్ మొదటి రూపంలో ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మనము ఆబ్జెక్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో దీన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు ఇప్పుడు వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది. అర్థం ఉందా? సో వాట్ క్వశ్చన్, WH వర్డ్ డైరెక్ట్ క్వశ్చన్ వర్డ్, క్వశ్చనింగ్ వర్డ్. తర్వాత డిడ్ ఏమైంది? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. తర్వాత సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ హరి. సబ్జెక్ట్ అనేది ఇక్కడ హరి. సో సబ్జెక్ట్ హరి వచ్చాడు. తర్వాత మెయిన్ వెర్బ్ అన్నాం. సబ్జెక్ట్ హరి తర్వాత ఏముందని ఇక్కడ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఏంటి? ఇక్కడ థింక్. వాట్ డిడ్ హరి థింక్? హరి థింక్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వాట్ డిడ్ హరి థింక్? దేని గురించి మాట్లాడతాడు? ఆన్ సీయింగ్ ద. వాట్ డిడ్ హరి థింక్? ఆన్ సీయింగ్ ద యాక్షన్ వాడు ఇక్కడ. వాట్ డిడ్ హరి థింక్? వాడు ఏదో చేశాడు అనమాట, చూసిన దాని గురించి చెప్తున్నాడు. వాట్ డిడ్ హరి థింక్ ఆన్ సీయింగ్ ద కోబ్రా ఫర్ ది ఫస్ట్ టైం. ఎవరైనా మొట్టమొదటిసారిగా తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు మనం ఎలా ఆశ్చర్యానికి గురవుతాం? వి షుడ్ బి ఇన్ ద పర్ప్లెక్స్డ్, అంటే సర్ప్రైజ్, అమేజ్డ్, వండర్గా ఫీల్ అవుతాం. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. వాట్ డిడ్ హరి థింక్ ఆన్ సీయింగ్ ద కోబ్రా ఫర్ ద ఫస్ట్ టైం? ఏమొస్తుంది ఇక్కడ? వాట్ అనేది ఇక్కడ మనం ఫస్ట్ గా తీసుకున్నాం, ఫస్ట్ ఆప్షన్ గా. కాబట్టి హరి థింక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, సెకండ్ పార్ట్. తర్వాత మూడో పార్ట్ తీసుకున్నట్లయితే ఆన్ సీయింగ్ ద కోబ్రా. ఆన్ సీయింగ్ ద కోబ్రా అనేది ఫోర్త్ పార్ట్ గా తీసుకున్నాం. అలాగే లాస్ట్ పార్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆప్షన్ ఎక్కడ చూడండి, ఇక్కడ 4, 3, 1, 5 అండ్ 2. సో దిస్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం గుర్తించవచ్చు. అర్థం ఉందా? దిస్ ఇస్ అ స్టేట్మెంట్, దిస్ ఇస్ అ క్వశ్చన్. ఇది సెంటెన్స్, స్టేట్మెంట్ కి స్ట్రక్చర్, ఇది క్వశ్చన్ కి స్ట్రక్చర్. దీన్ని మీరు బేస్ చేసుకుని జాగ్రత్త నోట్ చేసుకోండి. దీని ప్రకారం మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే, రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇది కూడా బేస్డ్ ఆన్ ద జంబుల్ సెంటెన్సెస్ ఓన్లీ, అంటే 3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇందా చెప్పినట్టుగానే స్టేట్మెంట్. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ స్టేట్మెంట్ కాకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. షీ వుడ్ క్రాస్, కల్పన చావ్లా సెడ్ యాజ్ ఎ చైల్డ్ ఇన్ కర్నూల్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. 5 పార్ట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట. వాటన్నిటి మనం ఇప్పుడు కరెక్ట్ గా ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఏముండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, తర్వాత వెర్బ్ ఏముంది చూసుకోవాలి. ఎక్కడ ఉంది సబ్జెక్ట్? కల్పన చావ్లా అనేది మనం సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ
కల్పనా చావ్లా సెడ్ వెర్బ్ అయిపోయింది. దేని గురించి చెప్తుంది? ఇది మీరు గమనించినట్లయితే దట్ అనే కంజంక్షన్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో వస్తుందన్నమాట. ఇట్ ఇస్ ద ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. మీరు గమనించినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ కల్పనా చావ్లా సెడ్ that she never dreamt of she would cross the frontier space అనేది ఒక సెంటెన్స్. దాన్ని ఇక్కడ మనం ఏం చేసాం అంటే కంబైన్ చేసాం, దట్ అనేటువంటి ఒక కంజంక్షన్ తో కంబైన్ చేసి మొత్తం పాస్ట్ లోకి మార్చాం అన్నమాట. సో కాబట్టి ఇట్స్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఈ స్పీచ్ అనేది ఎలా ఉంది? ఇండైరెక్ట్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కల్పన స్టేట్మెంట్ యాజ్ ఏ ఫస్ట్ పర్సన్ ఆమె చెప్పింది. తను చెప్పిన పాయింట్ ని మనం తిరిగి థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తాం? కల్పన యొక్క ఓన్ వర్డ్స్ ని. కల్పన చావ్లా ఏం చెప్పింది? కల్పనా చావ్లా సెడ్ దట్. కల్పనా చావ్లా అనేది ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ తీసుకొని సెకండ్ పార్ట్ ఏంటమ్మా? సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ యాజ్ ఏ చైల్డ్. ఇక్కడ మీరు గమనించాలి, లింక్ అవుతుంది చూడండి. కల్పనా చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రంటియర్ స్పేస్ ఆఫ్ ద స్పేస్ యాజ్ ఏ చైల్డ్ ఇన్ కర్నల్. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. లేదు, కల్పనా చావ్లా సెడ్ దట్ she never dreamt as a child in kernel she would cross the frontiers of the space. Just జాగ్రత్త కొంచెం క్లవరిష్ గా మీరు ఆలోచించాలి ఇక్కడ. కల్పనా చావ్లా said that she never dreamt as a child in kernel she would cross the frontiers of the space. గమనించండి ఇక్కడ ఫస్ట్ ఫోర్త్ వన్ సెకండ్ పాయింట్, మరి థర్డ్ వన్ థర్డ్ గానే, తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ గాను, ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ గా. ఇలా మీరు గమనించండి. సెంటెన్స్ చదవండి ఒకసారి. కల్పనా చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ యాజ్ ఏ చైల్డ్ ఇన్ కర్నల్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ ద స్పేస్. సో గమనించినట్లయితే మీనింగ్ఫుల్ ఉందా లేదా? సో దీన్ని బట్టి మీరు ఆప్షన్ ఏమనుకోవచ్చు ఇక్కడ? 2, 4, 3, 1, 5. ఫస్ట్ ఏమొచ్చింది? 2. సెకండ్ ప్లేస్ ఏమొచ్చిందమ్మా? ఫోర్త్ పార్ట్. తర్వాత థర్డ్ పార్ట్ థర్డ్. సో ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్, ఫిఫ్త్ పార్ట్ ఫిఫ్త్. ఓకే, సో 2, 4, 3, 1, 5 ఇస్ ద రైట్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఇస్ 3. రైట్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 3 జంబుల్ సెంటెన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మాత్రమే వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అర్థం అవుతుంది అనుకుంటాను, అందరూ ఫాలో అవుతున్నారు కదా. సో మన నెక్స్ట్ పార్ట్ వచ్చినట్టు ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అన్నాడు. ఇక్కడ మనం పాసేజ్ క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 15 to 19 నుంచి చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ ఓ ప్యాసేజ్ ఇస్తాడు. పాసేజ్ మనం 1-2 సార్లు చదవాలి. జాగ్రత్తగా మీరు పాసేజ్ చదవాలి. కొంతమందికి ఇంగ్లీష్ లో వీక్ గా ఉండటం వల్ల ఇంగ్లీష్ అనేది పాసేజ్ చదవడం అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా 5 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయాలో చిన్న టిప్స్ చెప్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ పని చేయాలన్నా కూడా ఎవరైనా సరే ఇక్కడ కర్త కర్మ క్రియ అంటాం కదా. కర్త కర్మ క్రియ, అదే ఇందా చెప్పాను సెంటెన్స్ ఫార్మేషన్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఏంటి అనేది 3 అంటే వెర్బ్ ఫార్మ్స్ ని, సబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్స్ ని అట్ ద సేమ్ టైం. ఇంకా మీరు ఏమేమి గుర్తుంచుకోవాలంటే who is the person in the passage, what is the person in the passage, where is he in the passage, how is he, ఇలాంటి WH క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. సో who, what, where and how and when. when అనేది ఏంటంటే టైం చూపిస్తుంది అన్నమాట. సో ఇలాంటి WH వర్డ్స్ కి మీరు ఆన్సర్స్ చూసుకోవాలి ఇక్కడ. అంటే ఎవరు ఈ పాసేజ్ లో మనకి ఎవరి గురించి చెప్పడం జరిగింది, లేదంటే ఒక ఆబ్జెక్ట్, పర్సనా లేదా వస్తువా, థింగ్, ప్లేస్ అనేది. వాట్ ఈస్ అబౌట్ దిస్ పాసేజ్. వేర్ ఎక్కడ, ఇది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది. హౌ అంటే ఎలా జరిగింది. వెన్ అంటే ఎప్పుడు జరిగింది అనేవి ఈ 5 వర్డ్స్ మీరు గుర్తుంచుకున్నట్లయితే వాటిని బట్టి మనం ఆన్సర్స్ ఈజీగా గెస్ చేయగలం. ఎందుకంటే క్వశ్చన్స్ లోనే అడుగుతూ ఉంటాడు మీకు. ఈ పదాలను కనుక గుర్తుంచినట్లయితే పాసేజ్ ఆన్సర్ ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ, హూ ఆర్ వాట్, వేర్, హౌ, వెన్. సో ఈ పదాలు మీరు గుర్తుంచుకోండి. దీన్ని గుర్తుంచుకుంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, ద ప్లేస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాసేజ్ ఈజ్. ఈ యొక్క పాసేజ్ లో మనకి ప్లేస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ,
ఇక్కడ ఒక ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయండి. మనో మజ్రా ఇస్ ఏ టైనీ ప్లేస్. మనో మజ్రా అనేది ఒక టైనీ ప్లేస్, చిన్న ప్రదేశం. ఎక్కడుంది? ఇట్ హాస్ ఓన్లీ త్రీ బ్రిక్ బిల్డింగ్స్ ఇన్ ద విలేజ్. వన్ ఆఫ్ విచ్ ఈస్ ద హోమ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మనీ లెండర్ లాలా రామ్ లాల్. ఇక్కడ పర్సన్ మనీ లెండర్ అనే వ్యక్తి గురించి వివరించడం జరిగింది. రామ్ లాల్ అనే వ్యక్తి ఒక మనీ లెండర్. అండ్ అదర్ టూ ఆర్, ఇక్కడ ఉన్నటువంటి ఒక హౌస్, 3 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రిక్ హౌస్ అంటే రాళ్లతో కట్టినట్టు బిల్డింగ్స్ 3 ఉంటే ఆ మూడిట్లో ఒకటి ఎవరు ఉన్నారు ఇక్కడ? మనీ లెండర్ లాలా రామ్ లాల్ ఉన్నాడు. ద అదర్ టూ ఆర్ ద సిక్ టెంపుల్ అండ్ ద మాస్క్. మీరు ఇక్కడ ఈ ప్రదేశాలను మీరు గుర్తించాలి. ఇక్కడ పర్సన్ ఎవరు, ప్రదేశాలు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేవి మీరు గమనించుకుని అండర్లైన్ చేసుకోవాలి. ద 3 బ్రిక్ బిల్డింగ్స్, ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ అనేవి? 3. The 3 brick buildings enclose a triangular common with a large people tree. People tree అంటే తెలుసు కదా, పెద్ద మర్రి చెట్టు. పల్లెటూరులో ఎక్కువగా చూస్తుంటాం, విలేజ్ మధ్యలో మనకు కనిపిస్తుంది. సో ద రెస్ట్ ఆఫ్ ద విలేజ్ ఇక్కడ ఇచ్చాడు. అది సిటీయా టౌనా విలేజ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ టౌనా సిటీయా లేకపోతే ఒక ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ అనేది గమనించుకోవాలి. సో విలేజ్ ఇక్కడ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ ద ఫ్లాట్ రూఫ్డ్ మడ్ హట్స్ అండ్ లో వాల్డ్ కోర్ట్యార్డ్స్ which front on the narrow lanes that radiate from the center. సో ఆ విలేజ్ సెంటర్ గా చూసినట్టయితే మధ్యలో మన ఇక్కడ మడ్ హట్స్ ఉన్నాయి అన్నాడు. మడ్ అంటే మట్టితో కట్టిన గోడలతో, అలాగే ఫ్లాట్ గా ఉండేవి. లో వాల్డ్ కోర్ట్యార్డ్స్ అంటే ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే లో వాల్డ్ కోర్ట్యార్డ్స్ అంటే ప్రాంగణం చుట్టూ కూడా చాలా పల్లంగా మెట్ట దెబ్బలు ఉంటాయి. విచ్ ఫ్రంట్ ఆన్ నారో లేన్స్, నారో అంటే సమానంగా ఇరుకైన చిన్నవి. ద రేడియేట్ ఫ్రమ్ ద సెంటర్, ఎక్కడ నడిపిస్తుందంట? సెంటర్ కి వెళ్ళిపోదాం దారి, చిన్న దారి. సో సూన్ ద లేన్స్ dwindled into the ఫుట్ పాత్స్. చివరికి పెద్ద రోడ్డు కాస్త చిన్న అడుగులు ఫుట్ పాత్స్ గా మారిపోతాయి. అండ్ నెక్స్ట్ got lost in the surroundings fields at the western end. ఇది ప్రదేశం ఎక్కడ? at the western end of the village. What is there is a pond ringle. So around by the kikar trees, and there are only about 70 families in the మనో మజ్రా. అక్కడ ఏంటండి 70 ఫ్యామిలీస్ ఇన్ మనో మజ్రా. అండ్ లాలారామ్ ఈస్ ద ఓన్లీ హిందూ ఫ్యామిలీ. ఓన్లీ లాలారామ్ అనేవాడు ఒక్కడ మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. ద అదర్స్ ఆర్ 6. ఇక్కడ మొత్తం 70 ఫ్యామిలీస్ ఉండి అందులో లాలారామ్ అనేవాడు ఓన్లీ 1 అన్నాడు. ఓన్లీ 1 హిందూ ఫ్యామిలీ అన్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా 6 అండ్ ముస్లిమ్స్ అన్నాడు. అబౌట్ ఈక్వల్ ఇన్ నెంబర్. 6 అండ్ ముస్లిమ్స్ ఈక్వల్ గా ఉన్నారు. బట్ హిందూ ఫ్యామిలీ ఎవరు? ఇక్కడ లాలారామ్ మాత్రం ఉన్నాడు. సో ద 6 ఓన్ ఆల్ ద ల్యాండ్. 6 ఓన్ ఆల్ ద ల్యాండ్ అరౌండ్ ద విలేజ్. ద ముస్లిమ్స్ ఆర్ టెనెంట్స్. టెనెంట్స్ అంటే తెలుసు కదా, అద్దెకు ఉండటం, బాడుకుంటారు. సో ఆల్ ద ముస్లిమ్స్ ఆర్ టెనెంట్స్ అండ్ షేర్ ద బిల్డింగ్ విత్ ద ఓనర్స్. సో వాళ్ళు అద్దెకుంటూ బాడు కడుతూ ఉంటారు. నెల నెల చివరిలో ఏం చేస్తాం మనం? ఎవరైనా రెంట్లు ఉన్నప్పుడు ఆ రెంట్లు పే చేస్తూ అక్కడ జీవిస్తారంట. సో దిస్ ఈస్ అ కంప్లీట్లీ పారాగ్రాఫ్. మీరు ఇక్కడ చదివినట్లయితే హూ ఎవరు, పర్సన్స్ ఎవరు, వాట్ ఎక్కడ ఏమిటి అనేది తెలుసుకోవాలి. హౌ ఎలా జరిగిందని తెలుసుకోవాలి. వెన్ ఎప్పుడు అనేది కూడా మనం అలాంటి కొన్ని పదాలను గుర్తుంచుకోవాలి. దాన్ని మనం కీ వర్డ్స్ అంటాం. ఈ పారాగ్రాఫ్ సంబంధించి కీ వర్డ్స్ అంటాం. ఇక్కడ మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. ద ప్లేస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాసేజ్ ఈస్ టౌనా, సిటీయా, విలేజా, బ్యారక్సా? చెప్పండి. విలేజ్. ఇక్కడ ఆల్రెడీ మనం అండర్లైన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. హౌ మెనీ హిందూ ఫ్యామిలీస్ ఆర్ దేర్? ఇక్కడ హిందూ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? ఇక్కడ ఓన్లీ 1 అండ్ ఓన్లీ. ఎవరతను? లాలారామ్. ఓన్లీ ద హిందూ ఫ్యామిలీ. లాలారామ్ ఇస్ ద ఓన్లీ 1 హిందూ ఫ్యామిలీ. సో ఆప్షన్ ఏంటమ్మా ఇక్కడ? 1. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ 1 సెకండ్ ఆన్సర్, సెకండ్ 1 కూడా సెకండ్ ఆన్సర్. హౌ మెనీ హిందూ ఫ్యామిలీస్ ఆర్ దేర్? ఓన్లీ 1. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచున్నారు కదా. ఇక్కడ చూడండి, హూ కల్టివేట్ ద మనో మజ్రా. ఈ మనో మజ్రా విలేజ్ లో వ్యవసాయం చేసేది ఎవరు? ఇక్కడ జైన్సా, ముస్లిమ్సా, మిషనరీసా, హిందూసా? హిందూస్. ఎవరు ఇక్కడ ఉంది? ఓన్లీ 1 ఫ్యామిలీ. ద ల్యాండ్ ఇన్ మనో మజ్రా. ఇక్కడ మనం జైన్స్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ముస్లిమ్స్ అన్నాడు, థర్డ్ ఆప్షన్ మిషనరీస్ అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ హిందూస్ అన్నాడు. ఇక్కడ హిందూస్ ల్యాండ్ ఏం చేస్తున్నాడు మనం గమనించామా? హిందూ ఓన్లీ 1 అండ్ ఓన్లీ హిందూ ఫ్యామిలీ ఇస్ దేర్. దట్ ఈస్ ఎవరది? లాలారామ్. సో హిందూసా? కాదు. మిషనరీస్ ఉండే ఏమన్నా అక్కడ? ఆ ఊర్లో మిషనరీస్ ఏమీ లేవు. ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ అందరూ కూడా ఓన్లీ బాడీగా దే ఆర్ టెనెంట్స్ ఆఫ్ ద విలేజ్ అన్నాడు. సో అక్కడ జైన్స్ 6 కి ఇంకో పేరేంటి ఇక్కడ? జైన్స్.
సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తామా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జైన్స్ ఆర్ 6 అనేవాళ్ళు వీళ్ళు మాత్రం ఉన్నారు అక్కడ. కాబట్టి కల్టివేషన్ అంటే వ్యవసాయం చేయడం, అక్కడ వ్యవసాయం చేసే ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారు ఓన్లీ 6 ఆర్ జైన్స్ అన్నాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టు లాలా రామ్ లాల్ ఈజ్ ఏ డాష్ బై ప్రొఫెషన్ అన్నాడు. ఆల్రెడీ మనం ఫస్ట్ వన్ చూసిన ఫస్ట్ లైన్ ఉంది అక్కడ. తను ఎవరు లాలా రామ్ అనే ఒకే ఒక బ్రిక్ ఫ్యామిలీ హౌస్ ఉంది. అతను ఏం చేస్తాడు మన ప్రొఫెషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అతను టిల్లరా, ప్రీస్టా, మనీ లెండర్, స్వీపర్. ఆల్రెడీ మనకి స్పష్టంగా ప్యాసేజ్ లో సెకండ్ లైన్ కనిపిస్తుంది కాబట్టి ఎవరు అతను మనీ లెండర్, వడ్డీ వ్యాపారి. ఓకే నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద లొకేటెడ్ ఎట్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ ద విలేజ్. ఇందా మీకు అక్కడ మధ్యలో సెంటర్ లో చూసినట్టు మీరు పారాగ్రాఫ్ లో వాట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ ద విలేజ్. అక్కడ ఏముంది మాస్క్ ఉందా, పీపుల్ ట్రీ ఉందా, రామ్ లాల్స్ హౌస్ ఉందా, పాండ్ ఉందా. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మధ్యలో చూసామని ఇక్కడ ఎట్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ ద విలేజ్ దేర్ ఇస్ పాండ్. మీరు ఇలాంటి విషయాలని పెన్సిల్ తో అండర్లైన్ చేసుకుంటే పాస్ సింపుల్ గా వాటి కరెక్ట్ గా మనం గెస్ చేయొచ్చు. మరి ఆన్సర్ ఏమన్నట్టు ఇక్కడ located at the west end of the village is pond. There is a pond. There is a pond is the right answer. సో అంతవరకు మనం గమనించినట్లయితే పాసెస్ క్వశ్చన్ ఆన్సర్స్ మరి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ కాంపిటీషన్ మీద నెక్స్ట్ రాబోయే క్లాస్ లో మరి ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 5 మార్క్స్ అది అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీనింగ్స్ మీద వొకాబులరీ పార్ట్. పాసెస్ క్వశ్చన్స్ అయిపోయినాయి. 5 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హైయెస్ట్ స్కోరింగ్ చేయాలంటే పాసెస్ ఎవ్రీ కూడా చదువుకున్నా అంటే ఇంగ్లీష్ లో అంత పరిజ్ఞానం ఉన్నా లేకపోయినప్పుడు కూడా జస్ట్ అక్కడ సబ్జెక్ట్ కర్త కర్మ క్రియ ఎవరు ఎప్పుడు ఏమిటి ఎలా ఏం చేసినది మనం అండర్లైన్ చేసినట్టయితే మనకి ఈజీగా 5 out of 5 స్కోర్ చేసుకోవచ్చు పాసెస్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే రైట్ కమింగ్ టు వొకాబులరీ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు మీనింగ్స్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ మీనింగ్స్ అడిగాడు. పాసిటీ వాట్ ఈస్ మెంట్ బై పాసిటీ. చూడండి ఇక్కడ మీనింగ్ చదవండి. డిఫారెస్టేషన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద పాసిటీ ఆఫ్ యానిమల్ లైఫ్. మీరు మొత్తం సెంటెన్స్ మొత్తం చదవాలి. ఇందులో కనీసం ఒక్క వర్డ్ కన్నా మీనింగ్ తెలియాలి. తెలిసినప్పుడే మనం ఆటోమేటిక్ గా అండర్లైన్ చేసిన పార్ట్ యొక్క మీనింగ్ తెలుసుకోగలం ఈజీగా. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా న్యూ వర్డ్స్, ఫెమిలియర్ ఏమంటే అన్నోన్ వర్డ్స్ ఇస్తా ఉంటాడు. అక్కడ ఫెమిలియర్ వర్డ్స్ ఇస్తే మనం ఈజీగా గెస్ చేస్తాం కదా. సో డిఫరెంట్ వర్డ్స్ చాలా పెక్యులర్ వర్డ్స్ ఇక్కడ మనకి వొకాబులరీ పార్ట్ మనం చూస్తుంటాం. అందుకే అంటారు వొకాబులరీ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్. వొకాబులరీ అనేది మనకి హార్ట్ లాంటిది అనమాట. హార్ట్ మనిషికి ఎంత ముఖ్యం అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వ్యాకరణానికి వొకాబులరీ చాలా ముఖ్యం. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ లో మీరు 30 out of 30 స్కోర్ చేయాలన్నా అట్లీస్ట్ 1 or 2 మిస్ అయిన 28 మార్క్స్ మీరు స్కోర్ చేయాలన్నా వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మాక్సిమం మంచి డిక్షనరీ తీసుకోండి, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొని జాగ్రత్తగా వొకాబులరీ రోజు 5 or 10 వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇందులో మనం సక్సెస్ సాధించలేము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫారెస్టేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాసిటీ ఆఫ్ యానిమల్ లైఫ్. డిఫారెస్టేషన్ అనే దానికి ముందు మీకు అర్థం తెలియాలి. డిఫారెస్టేషన్ ఫారెస్టేషన్ అంటే తెలుసా ఫారెస్టేషన్ అంటే అటవీ సంపద, అడవి ఎక్కువగా ఉన్న చోట మనం చెట్లు ఎక్కువ ఉంటే యానిమల్ ఎక్కువ ఉంటుంది. మరి ఆపోజిట్ ఆఫ్ ది ఫారెస్టేషన్ ఏమన్నా ఇక్కడ డిఫారెస్టేషన్. కాబట్టి డిఫారెస్టేషన్ వల్ల మనకి ఏం కలుగుతుంది అక్కడ యానిమల్స్ ఎక్కువ ఉండయా ఉండవు. కాబట్టి దాని కరెక్ట్ సూటబుల్ వాడేది ఇక్కడ డిఫారెస్టేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద increase of animal life, shoot of the animal life, scarcity of the animal life, possibility of the animal life. ఈ నాలుగిటికి మీకు మీనింగ్ తెలియాలి. ఈ నాలుగిటికి మీకు అర్థం తెలియనప్పుడు ఆన్సర్ గెస్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇంక్రీజ్ అంటే పెరగడం, షూట్ అప్ అంటే రౌండ్ అప్ చేయడం, స్కేర్సిటీ అంటే తగ్గిపోవడం, పాసిబిలిటీ అంటే దాని యొక్క సాధ్యాలు అంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది మనం గమనించుకోవాలి. సో ఇలా మీనింగ్స్ అనేది తెలియకుండా మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టం. చెప్పండి వాట్ ఇస్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద పాసిటీ. పాసిటీ అంటే స్కేర్సిటీ అంటే ల్యాక్ ఆఫ్, వెరీ లెస్. డే బై డే చెట్లు మనం నరికేస్తూ ఉంటే ఏమవుతామా డిఫారెస్టేషన్ వల్ల యానిమల్ వ్యవస్థ తగ్గిపోతూ ఉందన్నమాట. యానిమల్ లైఫ్ అనేది అడవిలో ఉంటుందా ఉండదు. సో నెక్స్ట్ వన్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ద సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ మీరు the building has been refurbished recently. మరి రీఫర్బిష్ అనే వర్డ్ కొత్త పదాన్ని ఇచ్చాడు. ఈ రీఫర్బిష్ అనే వర్డ్ మీరు చూసినట్టయితే ఈ కొన్ని ఉంటాయి కదా యాప్స్, బైక్స్ కార్స్ ఎక్స్చేంజ్ చేసి సెకండ్ హ్యాండ్స్ అమ్మే యాప్. ఆ యాప్ లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు మన మోడల్స్ పెడుతూ ఉంటారు. అందులో మనం ఈ వర్డ్ ఎక్కువ చూస్తున్నాం. రీఫర్బిష్ అంటే ఓల్డ్ వన్ నే కాస్త డెకరేషన్ చేసి నీట్ గా చేసి పెడుతుంటారు, చేసి మళ్ళీ ఫ్రెష్ గా అమ్ముతుంటారు.
సో రీఫర్బిష్డ్ మీన్స్ వాట్? ఫ్రెష్. ఆ వర్డ్ తెలిస్తే దానికి రిలవెంట్ వర్డ్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు. కన్స్ట్రక్టెడ్, రీసెంట్లీ, కొత్తగా కట్టారా? లేదు. డిస్పోజ్డ్ అంటే తీసేసారా? లేదు. డిమాలిష్డ్ అంటే నాశనం చేయడం? లేదు. రినోవేటెడ్ అంటే రినోవేటెడ్ అనే దానికి అర్థం తెలిస్తే ఆటోమేటిక్ గా మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతాం. రినోవేటెడ్ మీన్స్ ఫ్రెష్ అప్. ఏదైనా ఓల్డ్ వన్ ని మనం వాటర్ సర్వీసింగ్ ఇచ్చేసి నీట్ గా తుడిసి క్లీన్ చేసి సాయిల్ స్ప్రే చేసి పెడతాం కదా, బండి ఎవరైనా చూసే వాళ్ళకి ముచ్చటగా ఉండాలని. సో అలాగే ఇక్కడ రీఫ్రెష్ అనేది అనమాట. సో ఓల్డ్ వన్ ఆల్రెడీ ఉంది, దాన్నే మనం ఏం చేస్తాం? ఫ్రెష్ అప్ చేస్తాం అనమాట. కొంచెం ఫ్రెష్ అప్ నీట్ గా తయారు చేయడం. సో దాన్ని మనం రినోవేటెడ్ అంటాం. సో ఆప్షన్ 4 is the right answer. Four is the right answer. Coming to question number 22. ఇక్కడోసరికి యాంటోనిమ్స్ అన్నాడు. సో యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ ఫార్మ్స్. సినానిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ ఫార్మ్స్. సో హియర్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ గివెన్ సెంటెన్స్. He relinquished from the role of a manager last month. Relinquished అనే పదానికి మీనింగ్ తెలియాలి ఫస్ట్. మీనింగ్ తెలిస్తేనే మీరు దాని యొక్క ఆపోజిట్ పదాన్ని మనం గెస్ చేయగలుగుతాం. సో అందువల్ల మీనింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అర్థమే తెలియకపోతే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఏం చదువుతాం? సో కాబట్టి మనం చాలా మీనింగ్స్ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. వొకాబులరీ పార్ట్ అనేది ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో రిలింక్విష్ అనే వర్డ్ చాలా డిఫరెంట్, కొత్త పదం అయినప్పటికీ కూడా మనకి ఇచ్చిన పదాల్లో కొన్ని మీనింగ్స్ 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో మనం గమనించినట్లయితే విచ్ ఈస్ ద క్లోజెస్ట్ వన్ అంటే ఇక్కడ ఇందులోనే మీనింగ్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. మీరు పొరపాటున గెస్ చేశారనుకోండి వెళ్ళిపోతాం, ఆపోజిట్ ప్లేస్ లో సేమ్ మీనింగ్ రాస్తారు మీరు. కానీ వాడు అడిగింది ఏంది ఇక్కడ? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఆఫ్ ద రిలింక్విష్డ్. సో ఆపోజిట్ మీన్స్ వ్యతిరేక పదాలు. సో రిలింక్విష్డ్ కి ఏమొస్తుంది ఆపోజిట్? రినౌన్స్డ్, గేవ్ అప్. రినౌన్స్డ్ అంటే తిరిగి అనౌన్స్ చేయడం, గేవ్ అప్ అంటే వదిలివేయడం, రిటైన్ తిరిగి పొందుకోవడం, డిస్కంటిన్యూడ్ వదిలేయడం. ఇది కూడా డిస్కంటిన్యూ అనేది కూడా లైక్ గేవ్ అప్, క్విట్ వదిలేయడం అన్నాడు. సో ఇక్కడ రిలింక్విష్డ్ అనేది యాక్చువల్ గా మీనింగ్ వచ్చేసరికి గేవ్ అప్ అంటాం. బికేమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ రోల్ ఆఫ్ ద మేనేజర్. బట్ ఇక్కడ ఏమన్నా అంటే తను ఏదైతే వదిలేసాడో దాన్ని తిరిగి పొందినట్టుగా మనం చెప్తాం. ఇక్కడ ఇదేమో వదిలేసాడు లాస్ట్ మంత్, అయితే దీనికి రిలింక్విష్ దానికి మనం ఆపోజిట్ అవుతాం. కాబట్టి రీటైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం ఆపోజిట్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. రీటైన్ అంటే ఇక్కడ బ్రింగ్ బ్యాక్, తిరిగి అతను తన పోస్ట్ తను పొందడం. రీగెయిన్, రీగెయిన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తిరిగి తను పోగొట్టిన జాబ్ ని లాస్ట్ మంత్ మరలా జాయిన్ అయినట్టుగా రీజాయిన్ గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ 23 చూసినట్టయితే చూస్ యాంటోనిమ్ ఆఫ్. ఇది కూడా యాంటోనిమే. దేనికి? సాంగ్విన్ అన్నాడు. సాంగ్విన్ అనే పదానికి యాంటోనిమ్ కావాలి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే వీఆర్ సాంగ్విన్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద మీటింగ్. ఎవరైనా ఒక మీటింగ్ జరిగింది అనుకోండి, ఆ మీటింగ్ వల్ల ఎలా ఫీల్ అవుతారు? గ్లూమీగా ఫీల్ అవుతారా, హ్యాపీగా ఫీల్ అవుతారా, కాన్ఫిడెంట్ గా ఉంటారా, జెన్యున్ గా ఉంటారా అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ అవుట్కమ్ అన్నాడు. రిజల్ట్, అవుట్కమ్ అంటే రిజల్ట్. ద మీటింగ్ రిజల్ట్ ఏంటో ఇక్కడ అంటే సాడా, హ్యాపీయా, కాన్ఫిడెంటా, జెన్యున్ అన్నాడు ఇక్కడ. సో సాంక్విన్ అనే దానికి మీరు ఇక్కడ గమనించినట్టయితే జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే హ్యాపీ అని చెప్పుకుంటాం. సాంక్విన్ అనేది జాయ్, హ్యాపీ, ఏదైనా అవుట్కమ్ రిజల్ట్ వచ్చిందంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ మీటింగ్ వల్ల మనకి ఇక్కడ ఏం చేశాడు? ఆపోజిట్ ఫామ్ అవడం వల్ల మనం ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ ద హ్యాపీకి ఏం చెప్పుకోవచ్చు కదా? గ్లూమీ. గ్లూమీ అనే పదం, గ్లూమీ అనగా సాడ్ అని అర్థం, నాట్ హ్యాపీ. సో సాడ్ అనే పదాన్ని ఇక్కడ మనం సాంగ్విన్ అనే పదానికి, హ్యాపీ అనే పదానికి ఆపోజిట్ సాడ్ గా తీసుకొని ఆప్షన్ 1 మీరు రైట్ ఆన్సర్ గా గుర్తించవచ్చు. ఓకే, కమింగ్ టు చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీనింగ్స్ అయిపోయి, వ్యతిరేక పదాలు యాంటోనిమ్స్ అయిపోయి, స్పెల్లింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న పదాలే మనం ఒకసారి ఈజీ అనుకున్నవే చాలా మనం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఇక్కడ మీరు చదివినట్టయితే ఇది వర్డ్ డిలేమా లేదంటే డైలమా అంటాం. డైలమా. సో డిఐ డైలమా. సో డైలమా స్పెల్లింగ్ డిఐఎల్ఈఎంఏ, డిఐఎల్ఎల్ఈఎంఏ, డిఐఎల్ఈఎంఎంఏ, డిఐఎల్ఎల్ఈఎంఎంఏ. ఇక్కడ మిమ్మల్ని బాగా ట్విస్ట్ చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక లెటరే మిమ్మల్ని మోసం చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ డైలమా, డైలమా, డైలేమా. కాబట్టి డిఐఎల్ఈఎంఎంఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. ఇవన్నీ కూడా ఇది చాలా తెలుసు మీకు. కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ కానీ మనం ఏదైనా
టీవీ సెట్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు లేదంటే మొబైల్ తీసుకున్నప్పుడు అందులో ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయో లేవో చూసుకోనండి. చాలా సార్లు మనం చూస్తుంటాం ఈ వర్డ్ ఈక్యూయుఐపి ఎంఈఎన్టి ఈక్యూయుపి టిఎంఈఎన్టి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ టీ ఉంది, ఈ టీ కనిపించట్లేదు మీకు, చూసుకోవాలి. అలాగే ఏక్యూ ఈక్యూ యుఐపిపి ఎంఈఎన్టి యూక్యూ యుఐపి ఎంఏఎన్టి చూసారా మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ ఏ ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇక్కడ టీ ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇక్కడ పి ఎక్స్ట్రా ఇచ్చాడు. మరి కరెక్ట్ గా ఉంది ఏంటి ఇక్కడ ఎక్విప్మెంట్. సో ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతవరకు స్పెల్లింగ్స్ మీనింగ్స్ అయిపోయి. కమింగ్ టు ప్రిపోజిషన్ పార్ట్. మరి మీరు జయదేవ్ అకాడమీ ప్రీవియస్ క్లాసెస్ గమనించినట్లయితే ప్రిపోజిషన్స్ గురించి మనం ఆర్టికల్స్ ప్రిపోజిషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. అవి కూడా ఒకసారి విన్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అన్నాడు. ద కస్టమ్ ఈజ్ పెక్యులియర్. ద కస్టమ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కస్టమ్ ఈజ్ పెక్యులియర్. ఎప్పుడైతే ఈ చివర ఆర్ అనే వాడితో ఎండ్ అవుతూ ఉంటే కొన్ని పదాలు, ఇక్కడ ఏంటంటే there is no relations rules and regulations for the prepositions. The preposition shows only the relation of the subject and object, one noun to another noun form. So ఇక్కడ మీరు గమనించినట్లయితే peculiar లో చివర r అనే పదం ఎండ్ అవుతుంది. peculiar dash our culture. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ కస్టమ్ అనేది మీరు గమనించాలి. peculiar prior, prefer, differ, refer, senior, junior అనేటువంటి ఇలాంటి పదాలు ఏవైతే ఎక్కువగా ఎస్పెషల్లీ ఆర్ తో ఎండ్ అవుతున్నాయో వాటన్నిటికీ సూటబుల్ ఆన్సర్ ఏందా అంటే ప్రిపోజిషన్ టు. peculiar to, senior to, junior to, prior to, refer to, differ to and refer to అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క వెర్బ్ విత్ ప్రిపోజిషన్ అన్నమాట. సో ప్రిఫరెన్స్, ప్రయారిటీ, పెక్యులియారిటీ, డిఫరెన్స్, డిఫర్, రిఫర్, సీనియర్, జూనియర్ ఇలా కొన్ని వెర్బ్ అండ్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ని మనం ప్రిపోజిషన్ 2 తో కంబైన్ చేస్తాం. కాంబినేషన్ ఆఫ్ ద ప్రిపోజిషన్ 2 అన్నమాట. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 2 అనేది ఇక్కడ మనం రైట్ ఆన్సర్ గా గుర్తించాలి. పెక్యులియర్ టు అవర్ కల్చర్. నెక్స్ట్ 27 గమనించినట్లయితే హౌసెస్ వర్ బిల్ట్ ఇన్ ఏ లాంగ్ రో డాష్ ద కోస్ట్ ఆఫ్ ద సీ. కోస్టల్ ఏరియాలో చివర మనకి చూసినట్లయితే హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం వారుగా కోస్ట్ అంటే నది అంచునే అని. సో ఇక్కడ ఏం చేస్తాడు, బిట్వీన్ ద కోస్ట్ ఆఫ్ ద సీ అంటావా, బెనీత్ ద కోస్ట్ ఆఫ్ ద సీ అనొచ్చా, అండర్ ద కోస్ట్ ఆఫ్ ద సీ అంటారా, లేదంటే ఎలాంగ్ ద కోస్ట్ ఆఫ్ ద సీ అంటామా. చూడండి ఇక్కడ బిట్వీన్ అంటే రెండింటి మధ్య, బెనీత్ అంటే గ్రౌండ్, అండర్, బెనీత్ అంటారన్న ఒకటి డౌన్ లోయర్ ఏరియాస్. సో కింద కోస్టల్ కింద ఉంటాయా హౌసెస్ లో, కాబట్టి ఎక్కడ ఉంటుంది అలాంగ్ అనేది ఆ యొక్క కోస్టల్ ఏరియా పక్కన చూసినట్టు హౌసెస్ అనేవి అక్కడ కన్స్ట్రక్ట్ చేయబడి. రైట్, తర్వాత ఎంతవరకు స్పెల్లింగ్స్ అయిపోయినాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా డిఫికల్ట్ ఏరియాకి వచ్చేసరికి లాస్ట్ లో కొన్ని బిట్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది యూజింగ్ ద నైదర్ నార్ ఎయిదర్ ఆర్. నైదర్ నార్ ఎయిదర్ ఆర్ అంటాడు. నైదర్ నార్ అనేది నెగిటివ్ సెన్స్ కి ఇచ్చేస్తాం. నైదర్ నార్ అనే దాన్ని టు ఎక్స్ప్రెస్ ద నెగిటివ్ సెన్స్. ఎయిదర్ ఆర్ టు ఎక్స్ప్రెస్ ద పాజిటివ్ సెన్స్. మనం ఏదైనా ఒక వాక్యాన్ని నెగిటివ్ లో చెప్పాలన్నప్పుడు ఏంటంటే 2 నెగిటివ్ సెంటెన్సెస్ ని ఐ డిడ్ నాట్ లైక్ ఇంగ్లీష్, ఐ డిడ్ నాట్ లైక్ తెలుగు. సో ఐ నైదర్ లైక్ తెలుగు నార్ ఇంగ్లీష్ ఇలాగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏమన్నాడు, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్. లేదు, ఐ కెన్ లైక్, ఐ లైక్ రెడ్, ఐ లైక్ బ్లూ కలర్స్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ ఐ లైక్ ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ, ఇది పాజిటివ్ సెన్స్. ఇందాక ఐ డిడ్ నాట్ లైక్ అన్నప్పుడు అది నెగిటివ్ సెన్స్ అనమాట. సో ఇక్కడ మనం నెగిటివ్ సెన్స్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చేయాలి, టు కంబైన్ ద 2 సెంటెన్సెస్ నైదర్ నార్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆన్సర్ ఒకటి ఇచ్చాడు, అంటే మీకు క్వశ్చన్ లేదు, ఇక్కడ క్వశ్చన్ లేకుండా ఆన్సర్ ఇచ్చాడు. ఎవరైనా క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ అడగవచ్చు, బట్ ఇక్కడ ఏం చేశాడు, డైరెక్ట్ గా ఇచ్చాడు, దాన్ని కరెక్ట్ చేయమన్నాడు, గ్రామటికల్ గా కరెక్షన్ అని చెప్పమన్నాడు. సో నైదర్ అనేది నెగిటివ్ సెన్స్. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్. ఆ ప్రపోజల్ కి ఇద్దరు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ.
సో ఇక్కడ ఏమంటే నైదర్ ఆఫ్ ద గర్ల్స్ అంటే గర్ల్స్ లో ఏ ఒక్కరు కూడా నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ విల్లింగ్. The first girl is not accepted. The second girl is not accepted. First one accepted, second one accepted. అక్కడ ఏముంది క్వశ్చన్ లో ఈజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే విడివిడిగా చెప్పినప్పుడు ఆ సెంటెన్స్ లో మనకి ఈజ్ అనేది కనిపిస్తుంది. సో ఆ ఈజ్ ని మనం ఇక్కడ ఆన్సర్ గా రిపీట్ చేసుకోవాలి. ఆ నాట్ అనే దాని ప్లేస్ లో డైరెక్ట్ వెర్బ్ ఏదైతే ఉందో ఆ వెర్బ్ ని ఇక్కడ మనం ఇచ్చేస్తాం. సో నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్ అనే దాన్ని మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గా గెస్ చేయొచ్చు. ఎందుకంటే విడివిడిగా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ద ఫస్ట్ గర్ల్ ఈజ్ నాట్ విల్లింగ్, ద సెకండ్ గర్ల్ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్. సో ఇలాంటి సెంటెన్స్ మనం ఆన్సర్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు కరెక్ట్ గా ఇది ఈజ్ అనేది ఉంటే ఈజే రాసుకోవాలి, అక్కడ వజ్ అనేది ఉంటే వజే రాయాలి. సో ఇక్కడ మనం ప్రజెంట్ లో తీసుకున్నట్టయితే నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ విల్లింగ్ అంటే ఇక్కడ ఈజ్ విల్లింగ్ అంటే ఏంది, రెడీగా ఉన్నారా? నైదర్ వచ్చింది కాబట్టి సెన్స్ ఏంటది అక్కడ అర్థం నెగిటివ్ సెన్స్. కాబట్టి నైదర్ నాట్ నెగిటివ్ సెన్స్ లో వాళ్ళిద్దరు కూడా ఎవరు కూడాను ఏ ఒక్కరు కూడాను యాక్సెప్ట్ చేయలేదని అర్థం వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ చెప్పమన్నాడు. రమేష్ సెడ్ దట్ హీ విల్ బి రెడీ ఇన్ అన్ అవర్. ఇది రమేష్ సెడ్, ఇది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లో అన్నమాట. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆ స్పీకర్ ఏం చెప్తాడు, ఐ సెడ్ ఐ విల్ బి రెడీ విత్ ఇన్ అన్ అవర్ అంటాడు. సో అతను చెప్పినట్టు ఫస్ట్ పర్సన్ చెప్పినట్టు మాటలు మనం తిరిగి ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని పాస్ట్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఐ విల్ బి రెడీ అనే దాన్ని మనం ఐ విల్ రెడీ అనే దాన్ని ఏం చేస్తాం, హీ వుడ్ బి రెడీ. ఐ అంటే అక్కడ అతను, ఇప్పుడు మనం ఏం చేయాలి, థర్డ్ పర్సన్ గా హీ అని చెప్పాలి. ఇప్పుడు ఎవరు అతను, రమేష్ అనే వ్యక్తి చెప్పాడు. ఏమని చెప్పాడు, రమేష్ సెడ్ దట్ హీ వుడ్ బి, రమేష్ సెడ్ దట్ హీ వుడ్ బి రెడీ. ఇక్కడ ఏమైంది, విల్ అనేది కాస్త వుడ్ అవుతుంది, ఇక్కడ బి అనేది అంటే ఫ్యూచర్ ఇండికేషన్. హీ వుడ్ బి రెడీ ఇన్ an hour. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రమేష్ సెడ్ దట్ హీ వుడ్ బి అంటే ఫ్యూచర్ ఇండికేషన్ కాబట్టి ఇందాక వాయిస్ చెప్పినట్టుగా కూడా బి అనేది మనం ఇక్కడ కరెక్ట్ గా గెస్ చేసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ మనం ఇచ్చేసుకోవాలి. హీ వుడ్ బి రెడీ. సో కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ కూడా అడిగాడు టెన్సెస్ బేస్ చేసుకొని ఇక్కడ టెన్సెస్ లో మనకి ముఖ్యంగా చాలా మేజర్ ప్లే చేసే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ అన్నిట్లోనూ సెంటెన్స్ చివర లాస్ట్ వీక్ అన్నాడు. సో లాస్ట్ వీక్ అన్నాడు కాబట్టి వాక్యం చివర ఉన్నట్లయితే అది మనం పాస్ట్ టెన్స్ గా గుర్తించాలి. పాస్ట్ టెన్స్ కి వచ్చినట్లయితే మరి టెన్స్ స్ట్రక్చర్ ఏముంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీరు గుర్తుంచుకోవాలి. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఫర్ ద పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఎక్కువగా ఇక్కడ గమనించినట్లయితే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, చివర లాస్ట్ యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం. లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఎగో, లాస్ట్ మంత్, ఇలాగా టైమ్ ఆఫ్ ఎన్ యాడ్వర్బ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం అక్కడ ఏం చేయాలంటే మధ్యలో సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ మధ్యలో వెర్బ్ టు అనేది ఉందా లేదా చూసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ, రాయ్ కేమ్ టు ద సిటీ, అతను సిటీకి వచ్చాడు ఎప్పుడు, లాస్ట్ వీక్. రాయ్ హ్యాస్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. రాయ్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. రాయ్ హ్యాడ్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. ఇక్కడ మనం గమనించినట్లయితే యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు చివరి ఏమిటి అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ఎగో, సండే, సాటర్డే అంటే రాబోయే కాలం, గతంలో అయిపోయినట్టు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ టెన్స్ సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి, అక్కడ వెర్బ్ టు ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ లాస్ట్ వీక్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏముంటుందా, సబ్జెక్ట్ వెర్బ్ టు ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఓకే. ఇక్కడ మనకి వెర్బ్ ఏమింది, టు ఇచ్చా లేదా, అఫ్ కోర్స్ రాయ్ హ్యాస్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్ అనేది కూడా పాస్ట్ యాక్షనే. చాలా మంది తెలియదు కానీ ఏమంటారు అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకుంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా ఇట్స్ నథింగ్ బట్ సింపుల్ పాస్ట్ టెన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్పెసిఫిక్ గా లాస్ట్ వీక్ ఏమైనా ఇచ్చాడు కాబట్టి గతంలో అక్కడ కేమ్ అనేది వెర్బ్ టు, ఈ వెర్బ్ టు అనేది మనం గమనించుకోవాలి. హ్యాస్ కమ్ అనేది ఏంటంటే జస్ట్ రీసెంట్ గా అయిపోయిన దానికి మనం ఇప్పుడే కొద్ది నిమిషాల ముందు మన క్లాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఐ హావ్ ఫినిష్డ్ మై క్లాస్ జస్ట్ 3 minutes ago అంటాం.
ఫ్యూ లేదంటే జస్ట్ ఎట్ ఆర్ ఆల్రెడీ ఫర్ ఇలా చూస్తుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ స్పెసిఫిక్ గా టైమ్ ఆఫ్ యాడ్వర్బ్ ఇచ్చాడు కాబట్టి వెర్బ్ 2 ఉంది. స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. సో వెర్బ్ 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు టెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయాలి. వొకాబులరీ పార్ట్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మనం మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ని ఈ మోడల్ పేపర్స్ కూడా మనం రివైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి కీప్ ఆన్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.